మంగళగిరి క్రికెట్ స్టేడియంను బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సందర్శించారు. రిపోర్ట్. మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని కొత్త సౌకర్యాలతో తీర్చిదిద్దనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంపీ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు. మంగళగిరి స్టేడియాన్ని బుధవారం వీరిద్దరూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేశినేని మాట్లాడుతూ మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని అధునాతన స్టేడియంగా తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అమరావతిలో త్వరలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రానుందన్నారు. మంగళగిరి స్టేడియాన్ని లీగ్ మ్యాచ్లు, డొమెస్టిక్ మ్యాచ్లు ఆడే విధంగా ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. 2026 ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 5 త్వరలో రాష్ట్రంలో ప్రారంభం కానుందని, విశాఖపట్నం, మంగళగిరి, కడప స్టేడియాల్లో మ్యాచ్లు జరుగునున్నాయన్నారు. ఏపీఎల్ తొలి మ్యాచ్ జూన్ 3వ తేదీన మంగళగిరిలో జరుగునుందన్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ తొలి మ్యాచ్ ప్రారంభం నాటికి మంగళగిరి స్టేడియంను ఆధునీకరించేందుకు ఈరోజు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. విశాఖపట్నం స్టేడియాన్ని 45 రోజుల్లో పూర్తిగా ఆధునీకరించామని, అదేవిధంగా రానున్న 2 నెలల్లో మే నెల నాటికి మంగళగిరి స్టేడియం ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామన్నారు. ఆధునీకరించిన స్టేడియాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక శాసనసభ్యులుగా ఉన్న మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్టేడియంలో అత్యంత సౌకర్యవంతంగా మ్యాచ్లను వీక్షించేందుకు ప్రేక్షకులకు వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. 5 కోట్ల రూపాయల వ్యయంతో ఏపీఎల్ సీజన్ నిమిత్తం లైట్లు, స్టాండ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంగళగిరి స్టేడియం అభివృద్ధికి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందుతుందన్నారు. గౌరవ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో స్టేడియం దగ్గర రైల్వే ట్రాక్పై ఆర్ఓబి సమకూరుతుందన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ బాబు మాట్లాడుతూ మంగళగిరి క్రికెట్ స్టేడియంను స్పోర్ట్స్ సెంటర్గా తీర్చిదిద్దే ప్రణాళికతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉందన్నారు. రాష్ట్రంలోనే ప్రధానమైన స్పోర్ట్స్ హబ్గా మంగళగిరి స్టేడియం తయారు కానుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గిరీష్ డోంగ్రే, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జై కిషన్, సిఎఫ్ఓ డి విజయభాస్కర్, జిఎం గేమ్ డెవలపర్ ఎంఎస్ కుమార్, శివకుమార్ పాల్గొన్నారు. విజయవాడలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆఫీసులో జరిగిన మీటింగ్ అనంతరం ఇవాళ నేను, మా గౌరవ సెక్రటరీ గారు సానా సతీష్ గారు ఇవాళ మంగళగిరి, అంతేకాకుండా మూలపాడు స్టేడియంలో ప్రారంభించడానికి వచ్చాం. మంగళగిరి స్టేడియం ముందుగా అనుకున్నట్లు ఇంటర్నేషనల్ స్టేడియం చేయలేకపోయినా రేపు రాబోయే అమరావతిలో సరికొత్త స్టేడియం, ఇంటర్నేషనల్ స్టేడియం రాబోతుంది. దానిలో భాగంగా మంగళగిరిలో ఉన్న ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ని చక్కటి స్టేడియం, అంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడే విధంగా, లీగ్ మ్యాచ్లు, జోనల్ మ్యాచ్లు ఆడే విధంగా ఇక్కడ స్టేడియం డెవలప్ చేయడమే కాకుండా రేపు రాబోయే కాలంలో ఏపీఎల్ని ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తీసుకెళ్దామనే ఆలోచనతో ముందుకు వెళ్తాను. ఆ ఏపీఎల్కి హెడ్ ఆఫీస్ కింద మంగళగిరి స్టేడియంని పెడదాం. విశాఖపట్నం స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్లు బాగా జరుగుతున్నాయి కాబట్టి ఏపీఎల్ ఎక్కువ మ్యాచ్లు మంగళగిరిలోను, అంతేకాకుండా మూలపాడులోను, కడపలోను ఇట్లా అన్ని ప్రాంతాల్లో నిర్వహిద్దామని ఆలోచిస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ మంగళగిరి స్టేడియంని సందర్శించి ఆల్రెడీ దీనికి టెండర్స్ ఫ్లోట్ అయినాయి, వర్కులు ఏమేమి జరుగుతున్నాయో పరిశీలిద్దామని వచ్చాం. ఈ స్టేడియంని అభివృద్ధి చేసి చక్కటి స్టేడియంగా ఉపయోగించే విధంగా ఇక్కడికి వచ్చి దీని ఏర్పాట్లు పరిశీలిస్తూ జరుగుతుంది. త్వరలో మంగళగిరి స్టేడియంను మరింత అభివృద్ధి చేసే కార్యక్రమాలన్నీ మా సెక్రటరీ గారు సానా సతీష్ గారు వివరిస్తారు. ప్రస్తుతం ఏపీఎల్, రేపు రాబోయే సీజన్ ఆఫ్ ఏపీఎల్ ప్రారంభోత్సవ మ్యాచ్ మంగళగిరి స్టేడియంలో స్టార్ట్ అవ్వాలి. అది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిద్దాం, ఉప ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిద్దాం. ముఖ్యంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే, గౌరవ మంత్రి, మా యువనేత నారా లోకేష్ గారితో ఆధ్వర్యంలో మంగళగిరిలో మేము స్టేడియం ప్రారంభించుకుందామని అనుకున్నాం. కాబట్టి మొత్తం రెనోవేట్ చేసి వారి చేతుల మీదుగా ఇక్కడ ఈ స్టేడియంని రేపు మే లోపల పూర్తి చేద్దామనే టార్గెట్ పెట్టుకున్నాం. మేము కూడా విశాఖపట్నం స్టేడియం చూస్తే 45 రోజుల్లో రెనోవేట్ చేసాం. అట్లాగే సుమారు 2 నెలల సమయం పట్టుద్ది ఇక్కడ కూడా. దీన్ని మొత్తం అంతా బాగు చేసి ప్రేక్షకులు కూర్చునే విధంగా, అంతేకాకుండా ఏపీఎల్ మ్యాచ్లు జరిగేటట్టు సుమారు 5 కోట్లతో లైట్లు పెట్టడం, స్టాండ్స్ బాగు చేయటం, బాగా పైకి వెళ్ళే స్టాండ్స్లో చూస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆ స్టాండ్లు మూసివేయటం, నీట్గా తయారు చేసి స్టేడియంని ఒక చక్కటి స్టేడియంగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ఇక్కడికి రావడం జరిగింది.